మంచిది. ఈ సమయంలో దేవుని సన్నిధిని కొంత సమయం మరి పరిశుద్ధులైన దేవాతి దేవుడు ఆయన మహాకృపలో దేవుడు ప్రేమించి వారి యొక్క వివాహ దాంపత్య జీవితంలో దేవుడు అద్భుతమైన మరి యొక్క సందర్భాన్ని సమయాన్ని ప్రభు ప్రేమించి వారికి అనుగ్రహించారు. మరి సంవత్సరం వివాహమై సంవత్సరమైంది. ఈరోజు అద్భుతమైనటువంటి మ్యారేజ్ డే సందర్భాన్ని పురస్కరించుకొని వారి ఆలోచన ప్రకారం వాళ్ళ నిర్ణయాల ప్రకారం కాదు కానీ దైవ చిత్తానుసారంగానే ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించుకోవడానికి పరిశుద్ధులైన దేవుడు ఇక్కడికి నడిపించాడు. దీన్ని బట్టి దేవునికి మరి సందర్భంలో మనం దేవునికి స్తుతులు చెల్లిస్తూ ప్రభు సన్నిధిలో మనం ముందుకు కొనసాగుతాం కదా. చిన్న కీర్తన పాడుకొని దేవునామాన్ని మహింపరుచుకుంటూ ఈ యొక్క క్రమాన్ని ముందుకు నడిపించుకుంటున్నాం. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. పచ్చిక గల చోట్ల పరుండజేసితివే జీవ జలములు త్రాగనిచితివే. పచ్చిక గల చోట్ల పరుండజేసితివే జీవ జలములు త్రాగనిచితివే. నా ప్రాణమునకు సేద తీర్చితివే. నా ప్రాణమునకు సేద తీర్చితివే. నీతియు శాంతియు నాకిచ్చితివే. నీతియు శాంతియు నాకిచ్చితివే. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. మంచిది ప్రియులరా, సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఆది కాండంలో ఒక మాట చదువుకుందాం. గ్రంథాలు ఓపెన్ చేసి జాగ్రత్తగా ఈ మాటలు మీరు గమనించవలసిందిగా ఆది కాండము 1వ అధ్యాయం మనము 26వ వచనం నుండి 28 వచనాల వరకు చదువుతున్నాం. దేవుడు తన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక నీవు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించాడు. దేవుని స్వరూపమందు వారిని సృజించాడు. స్త్రీగాను పురుషునిగాను వారిని సృజించాడు. దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకునుడి.
సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాడు. ప్రాముఖ్యమైన మాట ప్రభు తెలియజేస్తున్నాడు. దేవుడు వారిని ఆశీర్వదించను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకుని. ప్రభువు ఇచ్చిన ఈ వాగ్దానం ఇది ఎప్పటికీ నెరవేరుతుంది. ఆశీర్వాదం భూమి మీద దేవుని యొక్క పోలిక చొప్పున సృష్టించబడినటువంటి బిడ్డల ద్వారా ఈ భూమి నింపబడాలి. ఈ భూమిలో ఉన్న ప్రతి మనిషి, వారి ద్వారా వచ్చిన ప్రతి మనిషి దేవునికి కృతజ్ఞతగా జీవించాలి. ఇది దేవుని వాగ్దానం, ఇది దేవుని ప్రణాళిక. మరి ఈ వాగ్దానమును దేవుడు ఈ ప్రియబిడ్డల పట్ల, గోపి ప్రవళిక పట్ల దేవుడు నెరవేర్చాలని ఆయన సంకల్పం. దేవుడు వారి ద్వారా ఆయన సంకల్పాన్ని గొప్పగా నెరవేర్చాలని ప్రభు వారిని విడివిడిగా ఉన్నటువంటి వీరిని దేవుడు వివాహ బంధము ద్వారా ఏకశరీరులుగా చేసి సంతోషకరంగా వారి కుటుంబ వ్యవస్థను ముందుకు కొనసాగింపజేసుకోవడానికి దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. అలాగే ఈరోజు చాలా గొప్ప ఆనందకరమైన శుభదినము, వారికి వివాహమై సంవత్సరమైంది. కాబట్టి ఈ మ్యారేజ్ డే సందర్భాన్ని వారు నివసిస్తున్న, ఉద్యోగం చేసుకుంటున్న ప్రాంతంలో ముగించుకోకుండా వారి ఆప్తులైన కుటుంబ సభ్యులు, రక్త సంబంధుల వద్దకు వచ్చి ఘనముగా ప్రభువును స్తుతించి సంతోషకరమైనటువంటి కార్యక్రమంను ముందుకు నడిపించుకోవాలనే ఆశతో ప్రైవేట్లు కలిగి ఉన్న ఆలోచనను దేవుడు ఘనంగా నెరవేర్చాలని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తాం. అలాగే వివాహం అయిన తర్వాత సబ్జెక్ట్ వేరుగా ఉంటుంది, వివాహం కాకముందు సబ్జెక్ట్ వేరుగా ఉంటుంది. మరి ఒకరినొకరు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అలాగే ఒకరినొకరు ఎలా ఘనపరుచుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా లోబడాలి, ఈ విషయాలన్నీ కూడా నేర్చుకొని దేవునికి మహిమార్థంగా కుటుంబ వ్యవస్థను కొనసాగించుకోవటం గొప్ప ఆజ్ఞ, దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప ఆజ్ఞ ఉన్నదని కూడా దేవుని వాక్యం తెలియజేస్తారు. స్త్రీలైన వారు భర్తలను ప్రేమించే విధానంలో, పురుషులైన వారు మరి స్త్రీలను గౌరవించి ప్రేమించే విధానంలో ఎలా ఉండాలి, మరి జీవితకాలం అంతా కూడా చాలా గొప్పగా ఉండాలి. వివాహమైన సందర్భంలో, అలాగే వివాహమైన 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు కాదు, కానీ వివాహమైన తర్వాత రోజులు గడిచే కొలది, నెలలు గడిచే కొలది, సంవత్సరాలు గడిచే కొలది దేవుని ప్రణాళికలు వారి పట్ల మారుతూ ఉంటాయి. కనుక ఎలా దేవుని ప్రణాళికలు వారి పట్ల మార్చినప్పటికీ దేవునిచ్చిన అనుబంధం, ఆప్యాయతలను ఎల్లప్పుడూ అర్థం చేసుకొని కాపాడుకొని విజయవంతంగా ముందుకు నడిపించుకునే ఆలోచనలో వీరు కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తారు. శారా ఏమండి, మరి అబ్రహాము యుద్ధకు వచ్చిన తర్వాత తన జీవితకాలం అంతా కూడా ఒక విలువైన, బాధ్యత కలిగిన గౌరవాన్ని ఎవరి పట్ల నెరవేరుస్తూ వచ్చిందంటే అబ్రహాము గారి పట్ల నెరవేరుస్తూ వచ్చింది. తన జీవితకాలం అంతా కూడా తన యజమానుడిని సంబోధిస్తూ ఒక విలువైన మాదిరిని భూలోకంలో ఉన్న సర్వ సమాజానికి పరిచయం చేస్తూ వచ్చింది. అలాగే మరి ప్రియబిడ్డలకు కూడా భక్తులైనటువంటి వారిని మాదిరిగా తీసుకొని దేవునికి మహిమార్థంగా జీవిస్తూ వారి యొక్క వివాహ దాంపత్య జీవితాన్ని ఎల్లప్పుడూ ఒక ఘనమైనటువంటి ఆనందముతో కొనసాగించుకొని దేవుడు భవిష్యత్తులో ఇవ్వబోతున్న ఆశీర్వాదాలకు వారు అర్హులై ఆశీర్వాదానికి తగిన కృతజ్ఞత దేవుని పట్ల ఎల్లప్పుడూ కలిగి ఉండి ఈ ప్రియబిడ్డలు ఇరువురు కూడా ప్రభువులు ఆనందిస్తూ వారి కుటుంబ వ్యవస్థను ముందుకు నడిపించుకోవాలని మరి ప్రభు పేట నేను కోరుతాను. అలాగే వారికి వివాహమై సంవత్సరమైంది. మొదటి ఆ మ్యారేజ్ డే సందర్భాన్ని పురస్కరించుకొని ప్రియబిడ్డలు మనందరం ఆహ్వానించి దేవునికి వందనాలు చెల్లించి ఈ యొక్క కేక్ కటింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడానికి సిద్ధపడి కేక్ ఏ విధంగానైతే రుచినిస్తూ ఉంది, అలాగే వారి యొక్క దాంపత్య జీవిత కాలమంతా కూడా దేవుడికి మహిమార్థంగా సంతోషకరంగా ఈ కేక్ వల్లే రుచికరమైన ఆలోచనలతో, సమాధానార్థమైన జీవితంతో ప్రియబిడ్డల యొక్క కుటుంబ వ్యవస్థను ముందు కొనసాగించుకోవడానికి దేవుని కృప వీరికి తోడుగా ఉండాలని ఆశిద్దాము. అలాగే మరి దేవుని ప్రణాళికలలో ప్రభువు వారికి కావలసిన మేలులు, ఆశీర్వాదాలు రానున్న దినాలలో, రానున్న నెలలలో దేవుడు సమృద్ధిని దయచేసి
వారి యొక్క ఆనందంలో ఈ బిడ్డలను బట్టి మన దేవుని వందనాలు చేయించే ప్రణాళికలు నడిపించడానికి ఆయన కృప ఈ బిడ్డలకు ఎల్లప్పుడూ తోడైంది నడిపించుకుంటాం. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ఈ సందర్భంలో ఒకసారి వీడియో ఆపు.